చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడమల్ గ్రామంలో ఉన్న చారిత్రక నిరువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకటి శ్రీహరి శంకుస్థాపన. యునెస్కో శాశ్వత గుర్తింపునకు కృషి చేస్తున్న దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మాట్లాడుతూ, ముడమల్ నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకే గర్వకారణమని తెలిపారు. శాశ్వత గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని, యునెస్కో సూచనలకు అనుగుణంగా అవసరమైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సార్ అవకాశం ఆగిపో పై చేరేసి అది నెక్స్ట్ మాత్రం మీకు ప్రాజెక్ట్ చేస్తాను. మీ కెమెరానే మాకు అర్థమవుతుంది అబ్బా. నాదే లేదు కానీ నువ్వు తీసుకుని కానీ ముడుమాల్ గ్రామము, మురారిదొడ్డి గ్రామం శివారులో మనం ఉన్నాము. ఇక్కడ నిలువురాళ్ళు, రాక్షస గుళ్ళు అంటే మెన్హిర్స్ అండ్ మెగాలిథిక్ బరియల్స్ అని అంటారు దీన్ని. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద అధ్యయనాలు సీరియస్గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంటు దక్కన్ హెరిటేజ్ అకాడమీ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పంపించి ప్యారిస్ కూడా మనం యునెస్కోకు సక్సెస్ఫుల్గా విజయవంతంగా టెంటేటివ్ తాత్కాలిక జాబితాలో మనం చోటు చేసుకున్నాం 2025 మార్చిలో. ఆ తర్వాత మనం మళ్ళీ శాశ్వత జాబితా కోసం రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకొని మళ్ళీ డోసియర్ శాశ్వత జాబితాకు సబ్మిట్ చేసుకున్నది. ఆ క్రమంలో మళ్ళా దీన్ని అధ్యయనాలు తీవ్రతరం చేస్తున్న క్రమంలో ఇక్కడ యునెస్కో వారు సూచించిన రీతిగా ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే టూరిస్టులు వచ్చిన వాళ్ళకి వసతులు ఇక్కడ కల్పించడానికి, ల్యాండ్స్కేప్ డెవలప్ చేయడానికి, రోడ్ నెట్వర్కే కానీ ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్న గ్రిడ్ ఏదైతే ఉందో పవర్ గ్రిడ్ 2 రాష్ట్రాల మధ్యలో రాయచూర్ 2 తెలంగాణ మధ్యలో ఏదైతే ఉందో కర్ణాటక, దాన్ని కొంత షిఫ్ట్ చేసే పనే కానీ వీటన్నిటి విషయాలు, భూమికి ఫెన్సింగ్, సైట్కు ఫెన్సింగ్ వేసుకునే విషయం కానీ ఇవన్నీ కూడా మన మినిస్టర్ గారు, మక్తల్ ఎమ్మెల్యే, మన స్పోర్ట్స్ అండ్ మినిస్టర్ గారు, మన వాకిటి శ్రీహరి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అసెంబ్లీలో క్యాబినెట్లో మాట్లాడి దీనికి కొంత టూరిజం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు శాంక్షన్ చేయించిన క్రమంలో ఇవాళ మనం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ మినిస్టర్ గారు వేశారు. ఈ క్రమంలో ఇది కొనసాగుతుంటుంది, నిరంతరం కొనసాగే ఈ సైట్ను డెవలప్ చేసే కొనసాగే జరుగుతుంటుంది. పాఠశాల పిల్లలు, కాలేజీ పిల్లలు ఇక్కడ సందర్శించే కార్యక్రమం నిర్వహించే అన్ని నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు దీంట్లో పూర్తిగా వీరిని ఎంకరేజ్ చేస్తూ జరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాం.